రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి ప్రారంభమైంది ఎస్ఐఆర్ ఓటర్ల యొక్క తొలగింపులు నమోదు. ఆ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము ఎంఆర్ఓ గారిని, ఎన్నికలకు సంబంధించిన అధికారులను కలిసి నిన్న ఒక్కరోజు మా దృష్టికి వచ్చిన అనేక రకాల సమస్యలను వాళ్ళ దృష్టికి తెచ్చేదానికే ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చినాం. ప్రారంభమై ఒక్కరోజే అయింది. ఒక్కరోజులోనే చాలా లీలలు చూపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. చెంబు నీళ్ళకే ఇటుంటే ఉతకా నీళ్ళు పోసుకోవాలంటే చాలా పనింది. మా దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటంటే రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాం, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రజలకు చేస్తూ ఉన్నా. ఇది అత్యంత కీలకమైన దశ. ప్రజలారా, అత్యంత మనకు అవసరమైన దశ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులారా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైంది, అత్యంత శక్తివంతమైంది ఓటు. ప్రజాస్వామ్యంలో ఏ దేశంలో అయినా అత్యంత శక్తివంతమైంది ఓటే. మన ఓటును మనం సంరక్షించుకోవాల్సిన బాధ్యత వచ్చింది. ఇంకా విచిత్రంగా చెప్పాలంటే మొన్నటి వరకు, ఒక 2 సంవత్సరాల కిందటి వరకు ఓటరు పాలకుని నిర్ణయిస్తానాడు ఈ దేశంలో. దరిద్రం పట్టింది ఈ దేశానికి. పాలకుడు ఓటరు నిర్ణయిస్తున్నాడు. రివర్స్. ఓటరు పాలకుడిని ఎన్నుకుంటున్నారు. ఇదిగో మాకు ఈ నాయకుడు కావాలా, ఈ ఎమ్మెల్యే కావాలా, ఈ సీఎం కావాలా, ఈ ప్రధానమంత్రి కావాలా అంటున్నారు ఓటు హక్కు ద్వారా. అదేమైంది ఇప్పుడు కాస్త అంటే కదా, ఓటరు నిర్ణయిస్తున్నాడు పాలకుని గతంలో. ఇప్పుడు పాలకుడు నిర్ణయిస్తున్నాడు ఓటర్ను. వీడు ఉండాలంటే ఓటరు ఉంటాడు, వీడు ఉండకూడదంటే ఓటరు ఉండడు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక్కరోజుకే ఎదురైన సమస్యలు ఏంటంటే, తెలుగుదేశం పార్టీ పేరుతో టీడీపీ యాప్ అనే ఒకటి వచ్చింది. టీడీపీ యాప్ అనే ఒకటి వచ్చింది. ఇంటింటికి వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బిఎల్ఏనే కదా అనేది, అంటే ఏజెంట్, బూత్ లెవెల్ ఏజెంట్ ఎవరైతే ఉంటారో మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ గవర్నమెంట్ అధికారి చేత ఇళ్ళకు పోయినప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీ బిఎల్ఏ చేసేది ఏంటంటే కదా, ఇదిగో ఈ ఇల్లు లక్ష్మీనారాయణ రెడ్డిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పక్కా ఓటు అంటేనే ఆ టీడీపీలో వాడు టిక్ వేసుకుంటాడు. అంటే ప్రతి బూతులోనూ ఒక 800 నుంచి 1100 ఓట్లు ఉంటాయి. ప్రతి బూతులోనూ మా పార్టీకి సంబంధించిన, ఆ పార్టీకి సంబంధించినా కానీ ఒక 50 ఓట్లు, 70 ఓట్లు, 100 ఓట్లు కన్ఫర్మ్గా చేతులు ఎత్తేసి ఉంటాయి. తెలుగుదేశం పార్టీకైనా మాకైనా ఉంటాయి. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఏజెంట్ చేసేదంటే టీడీపీ యాప్ ద్వారా వాళ్ళు గుర్తించిన మా ఓట్లను టిక్ వేసుకొని, ఇదిగో ఈ బూత్ నెంబర్ 1లో వీళ్ళు పక్కాగా ఈ 70 మంది తెలుగుదేశం వైసీపీకి ఓటేసే వాళ్ళని చెప్పి గుర్తించి టీడీపీ ద్వారా టిక్ వేసుకుంటే, ఆ తర్వాత ఫారం 7ని ఉపయోగించి తొలగించే కార్యక్రమం చేయాలా. 7 ఫారం ఏం చెప్తుంది అంటే కనుక, చనిపోయిన వాళ్ళను, ఈ ఊర్లో లేని వాళ్ళను ఈ కారణాలు చూపించి తొలగిస్తారు. రేపొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ టీడీపీ ద్వారా గుర్తించబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కా ఓటర్లను 7 ఫారాన్ని ఉపయోగించి రేపొద్దున ఎంఆర్ఓకు సంబంధించిన అధికారులకు ఇస్తే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ అధికారుల ద్వారా మేము కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటే, లేకపోతే ఓటర్ కన్నా కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటే ఆ నిజమైన ఓట్లు కాస్త తొలగించబడతాయి. అంటే ఓటరు ఎవరుండాలనేది తెలుగుదేశం పార్టీ నిర్ణయిస్తుంది. మొన్నటి వరకు ఎవరుండాలా అమరావతిలో అని చెప్పి, ఎవరుండాలా ప్రొద్దుటూరికి ఎమ్మెల్యే అని చెప్పి, ఎవరుండాలా మా గ్రామానికి సర్పంచ్ అని చెప్పి ఓటర్ నిర్ణయించినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పుణ్యమా అని చెప్పి ఓటర్ను వాళ్ళు నిర్ణయిస్తున్నారు, వీళ్ళు ఉండాలా వీళ్ళు ఉండకూడదని చెప్పి. ఇది తప్పు. రెండవది, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ చెప్తానా, కొన్ని చోట్ల ఏం చేస్తానంటే, ఇప్పుడు ఉదాహరణకు ప్రొద్దుటూరులో అమృతానగర్లో సంబంధించిన అధికారులు ఇంటి సర్వే కూడా కూర్చొని ఒక స్కూల్లోనో, ఒక ఆఫీసులోనో, ఒక సత్రంలోనో కూర్చొని ప్రజలను వాళ్ళ దగ్గరికే రమ్మని చెప్పి వచ్చినోడు వచ్చినట్టు, రానోడు రానట్టు ఈ పని చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఇంటింటికి సర్వే చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి డోర్ టు డోర్ మీరు ప్రజలు తట్టాలా.
ప్రభుత్వ అధికారులు పోయి ఆ ఇంట్లో ఎవరుండారు, యజమాని ఎవరు, ఎన్ని ఓట్లు ఉన్నాయి, చనిపోయిన వాళ్ళు ఎవరు, బ్రతికి ఉండే వాళ్ళు ఎవరు, 18 సంవత్సరాల నుండి కొత్త ఓటు ఎక్కించుకునే వాళ్ళు ఎవరు, వేరే ఊర్లో ఉంటే ఆ ఊర్లో నుంచి ఈ ఊర్లోకి మార్చుకుంటారా, మార్చుకోరా, తదితర అంశాలన్నింటినీ కూడా ప్రజలకు చైతన్యపరచాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు. చైతన్యపరిచి నిజాయితీగా ఆ ఓటును సంరక్షించాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది. కానీ ఈ ప్రభుత్వం అట్లా చేయడంలే, మోసం చేస్తూ ఉంది. మరి ఇంకొక చోట కూడా ఏం చేస్తున్నారంటే, మా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో శంకరాపురం అనే గ్రామంలో మా ఏజెంట్ ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ ఏజెంట్ ఉన్నాడు, ప్రభుత్వానికి సంబంధించిన అధికారి ఉన్నాడు. ఆ అధికారి ఏం చెప్తాడంటే కనుక, ఇదిగో ఈ సందు తెలుగుదేశం పార్టీల సందు, ఈ గేర్ అంతా వాళ్ళదే, ఈ లైన్ అంతా వాళ్ళదే, మీరు రాకూడదు అంటాడు మా వాడిని. ఇది ఎక్కడ న్యాయం అండి? వాని సంది ఏంది, మా సంది ఏంది? ఊరు అనే తర్వాత అందరిది. ప్రభుత్వం అనేది ఎక్కడికైనా ఏ సందులోకైనా పోతుంది, వాడు చేయాల్సిన వాడు డ్యూటీ చేస్తాడు. ఇది తెలుగుదేశం పార్టీ సందు కాబట్టి, ఈ వీధి కాబట్టి మీరు రావద్దంటే, ఆ తెలుగుదేశం పార్టీ సందులోకి వీధిలోకి పోయి సచ్చినా పుచ్చినా ఉన్నా లేకపోయినా వాళ్ళ ఇష్టం ఏం చెప్పినా అధికారులు నమోదు చేస్తే ఇది కరెక్ట్ అవుతుంది. ఇది కూడా ప్రభుత్వ అధికారులు మా బూత్ లెవెల్ ఏజెంట్ ఎవరైతే ఉండారో వాళ్ళను ఇక్కడికి రావాలా, ఇక్కడికి రాకూడదని చెప్పి నిర్బంధించే పరిస్థితి లేకుండా అన్ని చోట్లకు పిలుచుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి కూడా ఏం జరుగుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, కార్యకర్తలారా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రొద్దుటూరులో కూడా ఈ ఎవరైతే బూత్ లెవెల్ సంబంధించినటువంటి అసిస్టెంట్స్ ఎవరైతే ఉండారో ప్రభుత్వ అధికారులు, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ బూత్కు పోవాలనో ఈ ఎస్ఐఆర్ను నమోదు చేయడానికి ఇద్దరికీ, తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, వైసీపీకి, అన్ని పార్టీలకు సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్లకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. ఇదిగో నేను మీ బూత్ లెవెల్లో నేను తిరుగుతానా, ఈరోజు ఉదయం 9 నుంచి రావాలని. కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అందరూ కాదు, కొంతమంది బూత్ లెవెల్ అసిస్టెంట్స్ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉండారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలే. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏకపక్షంగా పోయి వాళ్ళకి కావాల్సిన ఓట్లు ఎక్కించుకునే కార్యక్రమానికి శ్రీకారం. అంటే ఇది ఒక్కరోజే అయినది ప్రజలారా, ఒక్కరోజే అయినది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, కార్యకర్తలారా. నిన్న ప్రారంభమైనటువంటి ఈ ఎస్ఐఆర్ ఓటర్ నమోదు కార్యక్రమానికి సంబంధించి ఒక్కరోజుకే ఇన్ని లీలలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాళ్ళ మనుషులు అధికారుల ద్వారా చేస్తే ఇంకా 29 రోజులు జారా ఈ కార్యక్రమం. చెప్పినా అందుకే చెంబు నీళ్ళే నా ఉతుకా నీళ్ళు ఉన్నాయి, ఇంకెన్ని మోసాలు చేస్తారు వీళ్ళు. అందుకే పాలకులు ఓటర్ను నిర్ణయించే కాలం వచ్చింది, పాలకులే నిర్ణయించే కాలం. ఇంకా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలంటే 2 సంవత్సరాల కిందట మేము ఓడిపోయేదానికి కారణం ఈవీఎం మిషన్లు. మరో 3 సంవత్సరాల తర్వాత మళ్ళా మమ్మల్ని ఓడించేదానికి ఎస్ఐఆర్ కారణం కావాలా. నాడు ఈవీఎం, నేడు సార్. అంటే మీ జీవితమంతా ఈవీఎం మిషన్లతోనో సర్ అనే ఓటర్ యొక్క నమోదు కార్యక్రమాన్ని ఉపయోగించి మోసపూరితమైన పద్ధతుల్లో అప్రజాస్వామికంగా ఎన్నికల్లో గెలవడానికి మీరు చేసే ప్రయత్నం అత్యంత జిగుప్సాకరం, అత్యంత నీచం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే అత్యంత శక్తివంతమైన వాళ్ళు. పాలకులు నిర్ణయించే అధికారం ఓటుకుంది. ఆ ఓటునే మీరు తొలగించేదానికి మోసపూరితమైన నిర్ణయాలు తీసుకుంటే అత్యంత హీనం. నా వరకు వస్తే ఎన్నికల కమిషన్ కూడా నేను సూటిగా చెప్తా ఉన్నా, ఎవరైతే ప్రజాస్వామ్య దేశంలో ఉండబడిన నిజాయితీ ఓటర్ను తొలగించే ప్రయత్నం చేస్తారో, మీ ఇష్టానుసారం ఓటర్ల యొక్క నమోదు కార్యక్రమంలో చేస్తారో, అది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమవుతుంది, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమవుతుంది. ప్రజాస్వామ్యాన్ని కూని చేసేదానికి ఉపయోగపడే ఏ ప్రభుత్వ ఉద్యోగైనా, ఏ ప్రభుత్వమైనా కూడా జైలు జీవితానికే పరిమితం అనుకుంటే పొరపాటు. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయం అయితే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అంటే ప్రజల యొక్క ఓటును తొలగించడం, మోసపూరితమైన వ్యవహారం చేయడమే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం. అట్టి వ్యవహారానికి పాలుద్దపడిన ఏ ఉద్యోగస్తుడైనా కూడా, ఏ పాలకుడైనా కూడా జైలు జీవితానికి కాదు, ఉరి శిక్షకు అనుకూలం, ఉరి శిక్షకే అనుకూలం. అట్టి ఉద్యోగస్తులు కానీ, అట్టి పాలకులు కానీ నట్టి నడిబజార్లో ఉరి తీసినా కూడా తప్పు లేదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తారు. కారణం ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. అట్టి ప్రజలకు అత్యంత శక్తివంతమైందే ఓటు. ఆ ఓటునే తొలగించడానికి మీరు కారణభూతమై ఆ ఓటుని మీ ఇష్టానుసారం మీరు తొలగించుకొని మీకు కావాల్సిన ఓట్లు పెట్టుకోవడం, మీకు కావాల్సిన ఓట్లను తొలగించడం. ఈరోజు సాక్షి పేపర్లో ఫ్రంట్ పేజీలో రాసినారు, ఫ్రంట్ పేజీలో ఇంత లావు అక్షరాలతో. ఇది రాసినది సాక్షి పేపర్ చూసి మేము రాలే. ఈ సాక్షి పేపర్లో ఏమైతే ఉందో అది ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జరుగుతుంది. అది ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జరుగుతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జరుగుతుంది. 175 నియోజకవర్గాల్లో ఐటీడీపీ యాప్ అనేది ఒకటే కాదు, నేను చెప్పిన అనేక రకాల అంశాలు ఈరోజు తెర ముందుకు వస్తున్నాయి. ఇంకా 29 రోజుల్లో అనేక రకాల ఆకృత్యాలు మీ కళ్ళ ముందుకు వస్తాయి. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కళ్ళు తెరుచుకొని జాగ్రత్తగా ఉండండి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులే కాకుండా నిజమైన ఓటరు మహాశివులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ 29 రోజుల్లో మీ ఓటును మీరు భద్రపరచుకోండి. ముఖ్యంగా ప్రజలు చెప్తున్న ప్రజలారా, మీకు ఓటే లేకుండా పోయిన తర్వాత ఈ పాలకులు మీ తిక్కు చూసేది కూడా ఉండదు. సచ్చిన శవంతో సమానంగా చూస్తారు మిమ్మల్ని. ఓటు ఉన్నంతసేపు మిమ్మల్ని గౌరవిస్తారు. ఓటు పోయిన తర్వాత మిమ్మల్ని హెచ్చరించే మనిషి కూడా ఉండడు. మిమ్మల్ని హెచ్చరించాలన్నా, గౌరవించాలన్నా, మీకు ఏదైనా సంక్షేమం అందించాలన్నా, ఏ ప్రయోజనమైనా చేకూర్చాలంటే మీ ఓటర్ లిస్టులో ఉండాలి. కాబట్టి 29 రోజుల్లో జాగ్రత్త పడండి. మీ ఓటర్ని మీరు నమోదు చేసుకొని భద్రపరచుకునే కార్యక్రమం చేసుకోండి. కొత్త ఓట్లు ఏదైనా ఉంటే ఎక్కించుకోండి. ఎక్కడైనా ఇతర ఊర్లలో ఉంటే అక్కడ తొలగించుకొని ఇక్కడ పెట్టుకునే ఏర్పాటు ఉంటే ఏర్పాటు చేసుకోండి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ మీ ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని చైతన్యపరిచే ప్రయత్నం చేస్తారు. మీకు కావాల్సిన పద్ధతి ప్రకారం చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మీ ఓటు నిలపడానికి ప్రయత్నం చేసినప్పుడు మీరు సహకరించమని కోరుతూ, ఎన్నికల కమిషనర్ కూడా, ఎన్నికల అధికారులకు కూడా, ప్రొద్దుటూరులో ఉండే ఎన్నికల పర్యవేక్షణ చేసే అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, తప్పనిసరిగా ప్రజాస్వామ్యంలో ఓటరే అంతిమ నిర్ణేత కాబట్టి ఆ ఓటును కాపాడడానికి నిజాయితీగా పనిచేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, 30 రోజుల్లో ఒక్కరోజు అయిపోయింది. తక్కిన 29 రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కళ్ళల్లో ఒత్తులేసుకొని కాయలు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. 268 బూతులు కలిగిన ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 268 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఏజెంట్లు కళ్ళల్లో ఒత్తులేసుకొని కాయలుండి ప్రజాస్వామ్యాన్ని సంరక్షించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.